వెన్నెల రాత్రుల్లో వెలసిన బంధం. కొత్తగా రిటైర్ అయిన ఆచార్య రఘురాం తన కోడలు లత, కొడుకు నవీన్తో కలిసి కొత్త కాలనీకి మారారు. ఒకరోజు రాత్రి లత కిటికీలోంచి చూస్తుండగా రఘురాం గారు రహస్యంగా బయటికి వెళ్లడం కనిపించింది. లతకి అనుమానం వచ్చి ఆయన వెనకే నడిచింది. ఆచార్య రఘురాం పక్కనే ఉన్న సుమిత్ర ఆంటీ ఇంటి ప్రహరీ గోడ దూకుతుండగా చూసి లత ఆశ్చర్యపోయింది. రఘురాం అదుపు తప్పి కిందపడి, అమ్మో నా కాలు విరిగిందే అని గట్టిగా అరిచారు. ఆ అరుపు విని సుమిత్ర, ఆమె కోడలు రమ్య, కొడుకు వినయ్ బయటికి వచ్చారు. లత, నవీన్ కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు. నవీన్ తన తండ్రిని ఇంట్లోకి తీసుకువెళ్లాడు. మరుసటి రోజు ఉదయం లత తన మామగారు సుమిత్ర ఆంటీ ఇంటి ప్రహరీ గోడ దూకుతూ కనిపించారని చెప్పింది. రఘురాం గారు చిరునవ్వు నవ్వి లతను డాబా పైకి తీసుకువెళ్లారు. అక్కడి సుమిత్రగారి పెరట్లో ఉన్న తాజా గులాబీలను చూపించి, అవి కోయడానికే రాత్రి వెళ్లానని, తనకి పండిన గులాబీలు చాలా ఇష్టమని చెప్పారు. సాయంత్రం లత గులాబీలు తీసుకురావడానికి వెళ్లగా రఘురాం గారు తాను వెళ్తానని అన్నారు. కాని లత తలుపు బయట నుండి గడియపెట్టి సుమిత్ర ఇంటికి వెళ్ళింది. రమ్య తలుపు తీయగా లత గులాబీల గురించి చెప్పింది. సుమిత్ర వచ్చి తన మామగారిని పంపమని, ఆయనకే గులాబీలు ఇస్తానని చెప్పింది. లత తిరిగి వచ్చి రఘురాం గారిని పంపింది. రఘురాం గారు మరియు సుమిత్ర మధ్య ఏదో నడుస్తోందని రమ్య, వినయ్ అనుకున్నారు. ఒక రాత్రి రఘురాం గారు మరియు సుమిత్ర ఇద్దరూ తమ డాబాపై ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. రఘురాం గారు, ఆ వెన్నెల చూడండి, ఎంత ప్రశాంతంగా ఉందో అని సుమిత్ర అంటే, సుమిత్రాగారు, నాకు మీరే వెన్నెల అని రఘురాం గారు అన్నారు. ఇది వారి పిల్లలతో పాటు చుట్టుపక్కల వారికి కూడా తెలిసింది. పొరుగువారు వారిని పిలిచి, వారి ప్రవర్తన పిల్లలపై చెడు ప్రభావం చూపుతుందని చెప్పారు. రఘురాం గారు మరియు సుమిత్ర ఇది విన్నారు. ఆ సాయంత్రం వారు ఒక పార్కులో కలుసుకుని తమ ఒంటరితనం గురించి మాట్లాడుకున్నారు. తమ పిల్లల సంతోషం కోసం ఒకరినొకరు కలుసుకోవడం మానేయాలని నిర్ణయించుకున్నారు. ఇది విని పిల్లలు బాధపడ్డారు. లత గులాబీలతో అలంకరించినా రఘురాం గారు వాటిని పట్టించుకోలేదు. సుమిత్ర తన పెరట్లో ఉన్న గులాబీ మొక్కలన్నింటినీ తీసివేసింది. వారి పిల్లలు వారి బాధను చూసి రఘురాం గారు మరియు సుమిత్రల పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నారు. అందరి అంగీకారంతో వారి పెళ్లి జరిగింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి మరింత అందమైన గులాబీ తోటను పెంచారు. వారి జీవితంలో కొత్త వెన్నెల వికసించింది. గోమతి, కూరగాయల వ్యాపారి కథ. గోమతి ఉదయం 5 గంటలకే లేచి కూరగాయల మార్కెట్కు వెళ్లడానికి సిద్ధమైంది. ఆమె భర్త కిషన్ అనారోగ్యంతో ఉన్నందున గోమతి కుటుంబ ఖర్చుల కోసం కూరగాయలు అమ్ముతుంది. ఆమె పెద్ద మార్కెట్ నుండి తాజా కూరగాయలు కొని బజార్లో అమ్ముతుంది. ఆమె వద్ద తాజా కూరగాయలు దొరుకుతాయని అందరికీ తెలుసు. అందుకే ఉదయం ఆమె బండి వద్ద రద్దీగా ఉంటుంది. ఒకరోజు గర్భిణి అయిన మేఘ, ఆమె నిత్యం చేసే వాకింగ్లో భాగంగా గోమతి వద్ద కూరగాయలు కొనడానికి వచ్చింది. మేఘ గోమతిని పొగుడుతూ ఆమె ఉదయం చాలా కష్టపడి తాజా కూరగాయలు తీసుకువస్తుందని చెప్పింది. మేఘకు బండి వద్దకు రాలేనందున గోమతి ప్రతిరోజూ ఆమె ఇంటికి కూరగాయలు తీసుకురావడానికి అంగీకరించింది. మేఘ తన ఫోన్ నంబర్ను గోమతి ఫోన్లో సేవ్ చేసింది. ఒక రోజు భారీ వర్షం పడటంతో గోమతి తన బండిని పెట్టలేకపోయింది. ఆమె మేఘ ఇంటికి కూరగాయలు ఇవ్వడానికి వెళ్ళింది. మేఘకు బాగా అస్వస్థతగా ఉంది. ఆమె డాక్టర్ ఫోన్ ఎత్తలేదు. మేఘకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయని అర్థమైంది. గోమతి తెలిసిన ఆటో డ్రైవర్ను పిలిచి మేఘాను ఆసుపత్రికి తీసుకెళ్లారు. మేఘ ఒక అందమైన బిడ్డకు జన్మనిచ్చింది. మేఘ మరియు ఆమె భర్త అమర్ గోమతికి కృతజ్ఞతలు తెలిపారు. గోమతికి తన బండి, కూరగాయలు గుర్తుకు వచ్చాయి. వర్షం కారణంగా మిగిలిన కూరగాయల వ్యాపారులు వెళ్లిపోయారు. ఆమె బండి మరియు కూరగాయలు దొంగిలించబడ్డాయి. గోమతి చాలా ఏడ్చింది. మేఘ మరియు అమర్ ఆమెకు సహాయం చేశారు. వారి ఖాళీగా ఉన్న దుకాణాన్ని గోమతి కూరగాయల దుకాణంగా మార్చుకోవచ్చని, అద్దె కూడా అవసరం లేదని చెప్పారు. గోమతి ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. కొంతకాలం తర్వాత గోమతి భర్త కిషన్ కూడా కోలుకున్నాడు. ఇప్పుడు వారిద్దరూ కలిసి కష్టపడి కూరగాయల దుకాణాన్ని నడుపుతున్నారు. దుకాణం కారణంగా గోమతికి మరింతమంది కస్టమర్లు పెరిగారు. ఉదయం పూట తాజా కూరగాయలు గోమతి కూరగాయల దుకాణంలోనే దొరుకుతాయని అందరికీ తెలుసు.